నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సనాతన సంప్రదాయంలో ఆలయ దర్శనానికి విశేష ప్రాముఖ్యం ఉంది. ఆలయం అంటే ఆత్మ లయమయ్యే ప్రదేశం. భగవంతునితో మన హృదయాన్ని అనుసంధానం చేసుకునే దివ్యస్థలి. పరమాత్మతో ఆత్మ మమేకమయ్యే పావన సన్నిధి. మన సంప్రదాయంలో 6 రకాలైన దేవతారాధనా విధానాలున్నాయి. శైవం, వైష్ణవం, సౌరం, శాక్తేయం, గాణపత్యం, కౌమారం అనే ఈ 6 రీతులలోనే సకల దేవతారాధన కొనసాగుతుంది. ఈ 6 సంప్రదాయాలకు చెందిన దేవతామూర్తుల్ని ఒకే లోగిలిలో దర్శించటమంటే ఎంతో అరుదైన విశేషం. ఆ అపురూపమైన విశేషం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో సాకారమవుతోంది. ఒకే లోగిలిలో 54 ఆలయాలలో 84 దేవతామూర్తులు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. శ్రీ శివశక్తి పీఠంగా వ్యవహరించే ఈ విలక్షణ ఆలయ సముదాయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భారతీయ ఆర్షధర్మంలో ఎందరో దేవతల ఆరాధన ఉంది. దేవతా స్వరూపాలు ఎన్ని ఉన్నా పరమాత్మ దివ్యతత్వం ఒక్కటి. అయితే శక్తి పలు విధాలు అన్నట్లుగా శక్తితత్వం పలు పార్శ్వాలలో వివిధ దేవతామూర్తులుగా పరిడవిల్లుతోంది. ఆ పరంపరలో ఎన్నో దేవతాశక్తులు ఆవిర్భవించాయి. ఆ దేవతల సమాహారంలో 84 దేవతామూర్తులు ప్రత్యేక మందిరాల్లో నెలకొన్న గాదరాడ గ్రామంలోని శ్రీ శివశక్తి పీఠం సర్వదేవతా సన్నిధిగా అలరారుతోంది. సర్వదేవతా సన్నిధి దర్శనం సచ్చిదానందదాయకం, సకల మనోభీష్టకారకం, సమస్త కళ్యాణ గుణసాధకం. అలాంటి సకల దేవతా లోగిలిని దర్శించడం అంటే భక్తులకు అపురూప అవకాశమే. ఆ అభీష్టం అరుదుగా నెరవేరుతుంది. ఆ అభీష్టాన్ని సాకారం చేసేదే ఈ ఓం శివశక్తి పీఠం. ఇష్టకామ్య సిద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి, ఆయురారోగ్య లబ్ధి ఆలయ దర్శనం వల్ల చేకూరుతుందని పెద్దలు చెబుతారు. ఇవన్నీ సమీకృతంగా పొందే అరుదైన అవకాశం ఈ శివశక్తి పీఠం వల్ల కలుగుతుంది. భూలోకంలో కైలాస వైకుంఠ క్షేత్రంగా శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల సౌందర్యలహరి సంస్థాన ఆశ్రమంగా భక్తులు ఈ క్షేత్రాన్ని వ్యవహరిస్తారు. స్థానిక భక్తులు, ఎందరో దాతలు, మరెందరో వదాన్యుల సహకారంతో ఈ అపురూప ఆధ్యాత్మిక లోగిలి సాక్షాత్కారమయ్యింది. ఈ క్షేత్రంలోకి అడుగిడిన భక్తులు అవ్యక్త అనుభూతికి లోనవుతారు. గోపురాలు, మందిరాలు, ఆలయాలు, ప్రాకార మంటపాలు, ముఖమంటపాలు, ఉత్సవ మంటపాలతో నేత్రపర్వంగా శోభిల్లుతుంది. ఈ ప్రాంగణంలో మొత్తం 54 ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. అన్నింటిలో కలిపి 84 దేవతామూర్తులకు నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహిస్తారు. అల్లంత దూరం నుంచి గమనిస్తే బారులు తీరిన శ్వేతవర్ణ గోపురాలు భక్తులను ఆహ్లాదపరుస్తాయి. క్షీరసాగరంలో తేలే పాల నురగల్ని వెల్లవేసిన కైలాసపు వెండికొండల వలె ఈ గోపురాలు ధవళకాంతులతో తళతళలాడతాయి. ముందుగా ఆలయ ప్రాంగణంలోని గణపతి మందిరాన్ని దర్శిస్తారు. సిద్ధి బుద్ధి స్వరూపాలతో పరివేష్టితుడై శుభలాభాల్ని అనుగ్రహించే గణపతికి భక్తులు తొలి ప్రణతులు సమర్పిస్తారు.
ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. ఓం శ్రీ శివశక్తి పీఠంలో శివ పరివార దేవతలు ప్రత్యేక ఆకర్షణ. శివ మహాదేవుడు ఈ క్షేత్రంలో తారకేశ్వరునిగా పూజలందుకుంటే జగన్మాత తారకేశ్వరిగా దర్శనమిస్తోంది. ఈ మూర్తులతో పాటు 12 జ్యోతిర్లింగాలు, పంచభూత లింగాల మందిరాల్ని కూడా ఈ ఆలయంలో భక్తులు దర్శించుకుంటారు. సకల లోకాధీశుడైన పరమేశ్వరుడు పంచభూతాలకు అధినాథుడు, సమస్త విశ్వానికి అధిపతి. విశ్వనాథుడు మహామృత్యుంజయునిగా వెలుగొందే ఈశ్వరుడు తారకేశ్వరునిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తాడు. ఈ లోగిలిలోనే 12 జ్యోతిర్లింగ సమాహారాన్ని భక్తులు దర్శించుకుంటారు. సౌరాష్ట్ర సోమనాథుడు, శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, అమరేశ్వర ఓంకారేశ్వరుడు, ప్రజ్వల వైద్యనాథుడు, ఢాకిని భీమశంకరుడు, రామేశ్వర రామేశ్వరుడు, దారుకావన నాగేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, గౌతమీతట త్రయంబకేశ్వరుడు, హిమాలయ కేదారేశ్వరుడు, దేవగిరిలో కృష్ణేశ్వరుడు, ఇలా 12 ప్రదేశాలలో 12 జ్యోతిర్లింగాలు కొలువుతీరి ఉన్నాయి. ఆ లింగమూర్తుల ఆకృతులన్నీ మందిరాలలో ప్రత్యేకంగా విలసిల్లుతున్నాయి. అమ్మవారు తారకేశ్వరిగా భక్తానుగ్రహ కల్పవల్లిగా వర్ధిల్లుతోంది. శ్రీచక్ర మేరుపు యుక్తంగా దివ్య కళల్ని సంతరించుకుని తారకేశ్వరీదేవి తన్మయ భరిత రూపిణిగా ప్రకటితమవుతోంది. శైవం, వైష్ణవం, గాణపత్యం, శాక్తేయం, సౌరం, కౌమారం వంటి ఆరాధనా సంవిధానాలకు చెందిన వివిధ ఆలయాలతో శివశక్తి పీఠం సకల దేవతల దివ్య నెలవుగా భాసిల్లుతోంది. ఎందరో దేవతలు ఒకే ప్రాంగణంలో నెలకొని ఉండడంతో ఈ ప్రాంగణం నిత్య కళ్యాణం, పచ్చతోరణమై ఎంతో సందడిగా ఉంటుంది. శివపరివార సన్నిధుల పరంపరలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి సన్నిధి కూడా ఉంది. దేవతలకు సర్వ సైన్యాధిపతిగా షణ్ముఖుడు వ్యవహరిస్తాడు. రాహుకేతు దోషాలు, రుణబాధల నివారణకు, అనారోగ్య సమస్యల నివారణకు షణ్ముఖ ఆరాధన ఉపకరిస్తుంది. క్షేత్రపాలకునిగా ఈశ్వర గణాల్ని ముందుండి నడిపించే కాలభైరవ స్వామి మందిరంలో పూజలందుకుంటాడు. చండీశ్వరుని సన్నిధితో పాటు నవగ్రహాల మూర్తులు వారి పత్ని సమేతంగా వాహనయుక్తంగా ప్రకటితమవుతాయి.
ఇక్కడ పశుపతినాథస్వామిగా పరమేశ్వరుడు 5 ముఖాలతో లింగాకృతిగా భాసిల్లుతాడు. నటరాజస్వామి, గణపతి వంటి దేవతామూర్తులు ఉత్సవమూర్తుల సమాహారంగా ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటారు. అపర కైలాసంగానే కాదు, ప్రత్యక్ష వైకుంఠంగా కూడా గాదరాడ శివశక్తి పీఠం అలరారుతోంది. ఈ ఆలయ ప్రాంగణంలో పలు విష్ణుస్వరూప మూర్తులు ప్రత్యేక మందిరాలలో వర్ధిల్లుతున్నాయి. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దివ్యలీలా సంవిధానానికి, విష్ణుమాయా విలాసానికి ప్రతీకగా ఈ విష్ణు అంశ మూర్తులన్నీ వివిధ ఆలయాల్లో ప్రకటితమవుతున్నాయి. ఈ సన్నిధిలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతోన్న శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కళ్యాణ శ్రీనివాసునిగా అలరారుతున్నాడు. దివ్య మోహన అలంకృతంగా గర్భాలయంలో మూర్తులు విరాజిల్లుతాయి. ఈ ఆలయ సమీపంలోనే శ్రీ సీతా లక్ష్మణ సహిత కోదండరామస్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. వ్రతాధిష్ఠాన దైవంగా అన్నవరంలో వెలసిన దైవం, ఇంటింటికి దైవంగా భాసిల్లే శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. స్వామి అనుగ్రహం వల్ల సమస్త కార్యాలు నెరవేరి జీవన మార్గం సుగమమవుతుంది. విష్ణు రుద్ర సమన్వయ స్వరూపంగా లక్ష్మీ నృసింహస్వామిని చెబుతారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం అంటూ స్వామిని ప్రార్థిస్తారు. నరసింహస్వామి లక్ష్మీదేవి యుక్తంగా ఆలయంలో దర్శనమిస్తాడు. అనంత సిరుల్ని అనుగ్రహించే అనంత పద్మనాభస్వామి ఆలయం అవశ్యం దర్శనీయం. విష్ణు విరాట్టత్వానికి అనంత పద్మనాభుడు ప్రతీక. సర్వజీవరాశులకు శక్తిని, భుక్తిని, ఆరోగ్యాన్ని, వెలుగును అందించే కర్మసాక్షి ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామి. అలాంటి సూర్య భగవానుడు అర్చామూర్తిగా ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాడు. క్షిప్ర ప్రసాదమూర్తిగా అనగా కోరిన వెంటనే వరాల్ని అనుగ్రహించే ప్రసన్నమూర్తిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఇక్కడ పంచలోహమూర్తిగా, ధర్మశాస్త్రారూపునిగా, హరిహర అద్వైత భావనకి ప్రతీకగా అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడు. సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించాలనేటువంటి లక్ష్యంతో ఇంతమంది దేవతామూర్తులతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో వైష్ణవ, శైవ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. ఏ మాసంలో ఆయా తిథులను బట్టి, నక్షత్రాలను బట్టి ఆయా దేవతామూర్తులకు విశేషమైనటువంటి కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాలు, అభిషేకాలు, నవగ్రహ దోష పరిహారార్థం విశేషమైనటువంటి పూజలు తదితర కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. త్రిమూర్తులకు సైతం శక్తియుక్తుల్ని అందించే లోకేశ్వరేశ్వరి జగన్మాత. అలాంటి జగదీశ్వరి శక్తి పలు రూపాలలో వివిధ నామధేయాలతో ప్రకటితమవుతుంది. ప్రతి శక్తి రూప ఆరాధనకి నిర్దిష్టమైన ఫలసిద్ధి ఉంటుంది. గాదరాడలోని సర్వదేవతా సన్నిధిలో జగన్మాత పలు శక్తి రూపాలు భక్తజన ఆకర్షణీయంగా భవ్యంగా శోభిల్లుతున్నాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
పార్వతీమాత తన లీలా విలాసాన్ని పలు శక్తులుగా ప్రకటించింది. ఆ శక్తి ప్రసారంతో ఎన్నో దివ్య రూపాలు ఆవిష్కారమయ్యాయి. ఆ సంవిధానంలోనిదే అష్టాదశ శక్తిపీఠ సమాహారం. శివశక్తి పీఠంలో అమ్మవారి అష్టాదశ రూపాలు వరుస క్రమంలో కొలువుతీరి ఉంటాయి. శాంకరి, కామాక్షి, శృంఖలాదేవి, చాముండి, జోగులాంబ, భ్రమరాంబిక, శ్రీ మహాలక్ష్మి, ఏకవీరిక, మహంకాళి, పురుహూతిక, గిరిజాదేవి, మాణిక్యాంబ, కామరూపాదేవి, మాధవేశ్వరి, వైష్ణవి, మాంగళ్య గౌరి, విశాలాక్షి, సరస్వతి, ఇలా మొత్తం అష్టాదశ శక్తిపీఠ మందిరాలను ఈ శివశక్తి పీఠంలో భక్తులు దర్శించుకోవచ్చు. ఈ మందిరాలతో పాటు సరస్వతీదేవి మందిరం, వేదస్వరూపిణి, జ్ఞానదాయిని శ్రీ గాయత్రీమాత ఆలయం, అష్టైశ్వర్యాలను అనుగ్రహించే అష్టలక్ష్మీ సహిత మహాలక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించుకుని భక్తులు అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహిస్తారు. నాగదేవత మందిరాలు కూడా ఈ లోగిలిలో భాసిల్లుతున్నాయి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ సర్వమతాల సారం ఒక్కటే, సర్వులకు పరమాత్మ ఒక్కడే అనే ఏకాత్మ భావాన్ని ప్రవచించిన షిరిడీ సాయినాథునికి ఈ ప్రాంగణంలో ప్రత్యేక మందిరం ఉంది. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి పాహిమా. వివిధ దేవతామూర్తులు భాసిల్లుతోన్న నిత్య పూజలందుకుంటున్న ఈ సర్వదేవతా సన్నిధిలో అనునిత్యం పండగ వాతావరణం చోటు చేసుకుంటుంది. చైత్రమాసంలో ఉగాది పర్వదినం నుంచి వివిధ పర్వదినాలు సంప్రదాయ బంధురంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి, నరసింహ జయంతి, దత్తాత్రేయ జయంతి, మహాశివరాత్రి, శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, హనుమత్ జయంతి, శ్రీ పంచమి, ఆదిశంకరాచార్య జయంతి, నాగుల చవితి, స్కంద పంచమి, వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఇలా ప్రతి పర్వదినాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గాదరాడలోని శ్రీ శివశక్తి పీఠం వీక్షించడం అంటే సమస్త దేవతలను ఏకకాలంలో దర్శించుకునే అదృష్ట భాగ్యాన్ని పొందడమే. ఈ సృష్టి చక్రాన్ని మున్ముందుకు నడిపిస్తూ స్థితి లయకారకత్వాల్ని సమన్వయం చేస్తున్న అద్భుత అమేయ స్వరూపం భగవంతుడు. ఆ పరమాత్మ శక్తి పలు కోణాల్లో వ్యక్తమై లోకానికి శక్తి ప్రసరణ చేస్తోంది. అలాంటి దేవతామూర్తుల ఆరాధన, అర్చన ఇహపర సౌఖ్యకారకం. ఆ అభీష్ట సిద్ధిని అందించేదే సర్వదేవతా సమ్మేళనం శ్రీ శివశక్తి పీఠం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.